Hi all, welcome to my channel. In this video, I will explain about ambiguity in context-free grammar. Okay. So ambiguity in context-free grammar గురించి తెలుసుకుందాము. A grammar is said to be ambiguous if there exists more than one leftmost derivation or more than one rightmost derivation or more than one parse tree for a given input string. Okay. Ambiguity అంటే ఏంటంటే a grammar is said to be ambiguous if there exists more than one leftmost derivation. అంటే ఒక గ్రామర్లో ఒక లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ కంటే ఎక్కువ కానీ లేదా ఒక గ్రామర్లో ఒక రైట్ మోస్ట్ డెరివేషన్ కంటే ఎక్కువ కానీ లేదా మోర్ దెన్ వన్ పార్స్ ట్రీ. ఓకే, సో లెఫ్ట్ మోస్ట్ రైట్ మోస్ట్ రావచ్చు లేదా డిఫరెంట్ పార్స్ ట్రీస్ ఒకటి అంతకంటే ఎక్కువ, ఒకటి కంటే ఎక్కువ, మోర్ దెన్ వన్. ఓకే, వచ్చినప్పుడు దాన్ని మనం ఏమంటున్నామంటే అంబిగ్విటీ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి ఇంకా మీకు క్లారిటీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీంట్లో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ అయితే నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి. ఓకే, సో ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం దీంట్లో. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారండి? ఇన్పుట్ ఎస్ టెన్స్ టు ఏఎస్ ఎస్ఏ ఏ. ఇన్పుట్ ఏమి ఇచ్చారు? ఏ అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గ్రామర్కి, ఇచ్చిన గ్రామర్కి డెరివేషన్ ట్రై చేద్దాము. చూడండి, ఫస్ట్ ఒక ట్రై చేద్దాం. ఎస్ టెన్స్ టు ఏఎస్ కదా, ఇలా రాసుకోవాలి. ఎస్ ఏ ఎస్. సో మళ్ళీ ఎస్ టెన్స్ టు ఏఎస్కి మళ్ళీ ఎస్ టెన్స్ టు ఏ కూడా ఉంది కదా, జస్ట్ ఇలా రాయండి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇన్పుట్ ఏమి ఇచ్చారు? ఏ మ్యాచింగ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఎస్ టెన్స్ టు ఇక్కడ ఎస్ఏ, ఇది తీసుకుందాము. సో మళ్ళీ ఎస్కి ఇన్పుట్ ఏంటి? మళ్ళీ ఏ కదా. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇది కూడా మ్యాచింగ్ అయింది, ఏ. సో ఇక్కడ చూడండి, ఈ ఒకటే గ్రామర్కి మనము రెండు ట్రీస్ అయితే జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇఫ్ వి జనరేట్ మోర్ దెన్ వన్ లెఫ్ట్ మోస్ట్ ఆర్ మోర్ దెన్ రైట్ మోస్ట్ ఆర్ మోర్ దెన్ వన్ పార్స్ ట్రీ. ఇక్కడ ఇదొక పార్స్ ట్రీ, ఇదొక పార్స్ ట్రీ. అందుకనే ఈ గ్రామర్లో అంబిగ్విటీ ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాం మనం రైట్ సైడ్. చూడండి, ఆర్ టెన్స్ టు ఆర్ ప్లస్ ఆర్ కదా. సో ఇన్పుట్ వచ్చేసి ఏ ప్లస్ బీసీ. ఆర్ టెన్స్ టు ఆర్ ప్లస్ ఆర్ అంటే ఆర్ టెన్స్ టు ఆర్ ప్లస్ ఆర్. ఓకే, సో మళ్ళీ ఆర్ అంటే ఏంటి? ఇక్కడ ఏ. మళ్ళీ ఆర్ అంటే ఏం తీసుకోవచ్చు? ఇక్కడ మనము దీంట్లో ఆర్ అని తీసుకుందాము. ఎందుకంటే మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ సి రావాలి. అందుకని ఇక్కడ మళ్ళీ ఆర్ ప్లేస్లో బి వస్తుంది, మళ్ళీ ఆర్ ప్లేస్లో సి. ఇది ఒక పార్స్ ట్రీ. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం, పార్స్ ట్రీ ట్రై చేద్దాము. ఆర్ ప్లస్ ఆర్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి? ఆర్. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు ఏం రావాలి? ఏ ప్లస్ బీసీ రావాలి. సో ఆర్ ప్లస్లో మనం ఇక్కడ ఏ తీసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో ఒకసారి చూస్తే ఈ ఆర్ ప్లేస్లో ఏ ఇక్కడ ఆగిపోతుంది. సో అందుకనే నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఆర్ ప్లేస్లో ఇక్కడ ఒకసారి మనం ఏం చేస్తామంటే జస్ట్ ఈ ఆర్ ప్లేస్లో మళ్ళీ ఆర్ ప్లస్ ఆర్ తీసుకుందాం. మళ్ళీ ఆర్ అంటే ఏంటి? ఏ. మళ్ళీ ఆర్ అంటే బి, మళ్ళీ ఆర్ అంటే సి. చూడండి, ఏ ప్లస్ బీసీ, ఏ ప్లస్ బిసి. సో ఇదొక డయాగ్రాము, ఇదొక డయాగ్రామ్. ఈ గ్రామర్లో కూడా అంబిగ్విటీ ఉంది. ఓకే, సో ఇది అంబిగ్విటీ అంటే ఇది. యాక్చువల్గా మనకి అంబిగ్విటీని అవాయిడ్ చేయడానికి మనము 2 మెథడ్స్ అయితే వాడుతున్నాము. సో దీంట్లో మేజర్గా ఫస్ట్ వన్ వచ్చేసి అసోసియేటివిటీ, సెకండ్ వన్ వచ్చేసి ప్రెసిడెన్స్ అన్నమాట. సో ఫస్ట్ వన్ అసోసియేటివిటీ, సెకండ్ వన్ వచ్చేసి ప్రెసిడెన్స్. ఓకే, సో మనము ఈ అసోసియేటివిటీ ప్రెసిడెన్స్ని
ఒక చిన్న ఎగ్జాంపుల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఓకే, సో ఇప్పుడు మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి దీన్ని చూద్దాము. అసోసియేటివిటీ ఫస్ట్. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాము. ఈ టెన్స్ టు ఈ ప్లస్ ఈ స్లాష్ ఇంట్. ఇన్పుట్ ఏంటండి? ఇంట్ ప్లస్ ఇంట్ ప్లస్ ఇంట్. దీంట్లో మీకు అసోసియేటివిటీ తోటి మనము అంబిగ్విటీ ఎలా అవాయిడ్ చేయాలో చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. సో మనం దీంట్లో వాడే కాన్సెప్ట్ వచ్చేసి అసోసియేటివిటీ అనమాట. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారండి ఎగ్జాంపుల్? ఈ టెన్స్ టు ఈ ప్లస్ ఈ స్లాష్ ఇంట్. ఓకే, సో మనం మనకు ఫైనల్గా రావాల్సింది ఏంటి? ఇంట్ ప్లస్ ఇంట్ ప్లస్ ఇంట్. సో దీంట్లో మీ ఇష్టం వచ్చిన టర్మ్స్ తీసుకోండి, కాకపోతే నాకు ఇంట్ ప్లస్ ఇంట్ ప్లస్ ఇంట్ రావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే దీంట్లో ఈ టెన్స్ టు ఈ ప్లస్ ఈ తీసుకుంటున్నా ఫస్ట్. ఓకే, సో నెక్స్ట్ ఇంట్ ప్లస్ ఇంట్ ప్లస్ ఇంట్ రావాలి కాబట్టి ఈ టెన్స్ టు, సో ఈ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు? ఇక్కడ ఇంట్ అయితే రాసుకోవచ్చు, ప్లస్ ఈ. నెక్స్ట్ వన్ ఏంటి? ఈ టెన్స్ టు ఇంట్ ప్లస్, మళ్ళీ ఈ ప్లేస్లో ఏం రావచ్చు? మళ్ళీ ఈ ప్లస్ ఈ రావచ్చు. నెక్స్ట్ ఈ టెన్స్ టు ఇంట్ ప్లస్, మళ్ళీ ఈ ప్లేస్లో ఇది ఇంట్ రాసుకోవచ్చు, ప్లస్ ఈ. సో లాస్ట్ వన్ ఏంటంటే ఈ టెన్స్ టు ఇంట్ ప్లస్ ఇంట్ ప్లస్ ఈ ప్లేస్లో మళ్ళీ రాసుకోవచ్చు ఇంట్. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఒక డెరివేషన్. సో ఫైనల్గా మనకి ఇచ్చింది అయితే ఇక్కడ రావడం జరిగింది. చూడండి, ఇంట్ ప్లస్ ఇంట్ ప్లస్ ఇంట్, ఇంట్ ప్లస్ ఇంట్ ప్లస్ ఇంట్. ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ఈ ప్లేస్లో నాకు ఇక్కడ ఇది ఇంట్ వచ్చింది, మళ్ళీ ఇంట్, ఇంట్ ప్లస్ ఇంట్, ఇంట్ ప్లస్ ఇంట్ ప్లస్ ఇంట్. సో దీన్ని మనము లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అని అనడం జరుగుతుంది. ఓకే, ఇంకొకటి ట్రై చేద్దాం, ఏమన్నా వస్తుందా మళ్ళీ? చూడండి, ఈ టెన్స్ టు ఈ ప్లస్ ఈ స్లాష్ ఇంట్. ఓకే, సో నెక్స్ట్ ఈ టెన్స్ టు, ఇంతకుముందు ఈ దగ్గర ఇంట్ రాసా కదా, ఇప్పుడు ఇట్లా ట్రై చేస్తున్నా, ఈ ప్లస్ ఈ ప్లేస్లో ఇంట్ రాస్తా. చూడండి, ఈ టెన్స్ టు ఈ ప్లస్ ఇంట్, ఇలా కూడా రాసుకోవచ్చు. ఎస్. నెక్స్ట్ ఈ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనము? ఈ ప్లస్ ఈ రాసుకోవచ్చు, ప్లస్ ఇంట్. నెక్స్ట్ ఈ టెన్స్ టు ఈ ప్లస్ ఇంట్ కదా, ఈ ప్లస్ ఈ ప్లేస్లో మళ్ళీ ఏం రాసుకోవచ్చు? ఇంట్ రాసుకోవచ్చు, ప్లస్ ఇంట్. సో లాస్ట్ వన్ ఈ టెన్స్ టు, మళ్ళీ ఈ ప్లేస్లో ఇంట్ ప్లస్ ఇంట్ ప్లస్ ఇంట్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటంటే చూడండి, ఈ ప్లేస్లో ఇంట్ రాసాను, ఈ ప్లేస్లో మళ్ళీ ఈ ప్లేస్లో ఈ ప్లస్ ఈ వచ్చింది, ఇంట్ ఇంట్ ఇంట్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రైట్ మోస్ట్ డెరివేషన్. ఇక్కడేమో లెఫ్ట్ నుంచి వచ్చింది, ఇక్కడేమో రైట్ నుంచి అయితే రావడం జరిగింది. చూడండి, సో ఫస్ట్ దీనికి ఒక ట్రీ డ్రా చేస్తాను, తర్వాత దీనికి ఇంకొక ట్రీ డ్రా చేస్తాను. సో ఇక్కడ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్కి ఒక ట్రీ డ్రా చేద్దాం. ఫస్ట్ ట్రీ డ్రా చేస్తే, సో ఇక్కడ మనకి దీంట్లో ఫస్ట్ ఏముందండి? దీంట్లో చూస్తే ఒకసారి ఇది ఈ టెన్స్ టు ఈ ప్లస్ ఈ కదా, ఈ టెన్స్ టు ఈ ప్లస్ ఈ. నెక్స్ట్ ఈ ప్లేస్లో ఇంట్, నెక్స్ట్ ఈ ప్లేస్లో ఈ ప్లస్ ఈ, ఇగో ఈ ప్లేస్లో ఈ ప్లస్ ఈ రాసాము. నెక్స్ట్ ఈ అంటేనేమో మళ్ళీ ఇంట్, ఈ ప్లేస్లో ఇంట్, మళ్ళీ ఈ ప్లేస్లో ఇంట్. ఇది ఒక డెరివేషన్. చూడండి, ఇంట్ ప్లస్ ఇంట్ ప్లస్ ఇంట్, ఇది వచ్చేసింది మనకి. నెక్స్ట్ ఇంకొక డెరివేషను, ఈ టెన్స్ టు ఈ ప్లస్ ఈ, మళ్ళీ రైట్ సైడ్ నుంచి వచ్చాక ముందు రైట్ సైడ్ ఫస్ట్ ఇంటూ చేసాము ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఈ అంటే ఈ ప్లస్ ఈ, నెక్స్ట్ ఈ ప్లేస్లో ఇంట్,
ఈ ప్లేస్లో ఇంట్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఏం జరిగిందంటే 2 ట్రీస్ అయితే డెరైవ్ చేయడము జరిగింది. ఓకే, సో మనకి 2 ట్రీస్ ఎలా వచ్చాయి మరి ఇంత మనం తీసుకున్న డెరివేషన్ అయితే రావడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఒక డెరివేషన్ ట్రీ, ఇది వచ్చేసి ఇంకొక డెరివేషన్ ట్రీ. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇఫ్ ఇట్ జనరేట్స్ మోర్ దెన్ 1 పాస్ ట్రీ దెర్ ఇస్ అ అంబిగ్విటీ. అంటే దీంట్లో మనకి ఇప్పుడు అంబిగ్విటీ ఉందన్నమాట. చూడండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక చిన్న క్లారిఫికేషన్, 1 + 2 + 3 అన్నప్పుడు మనము లెఫ్ట్ అసోసియేటివిటీ ఫాలో అవుతాం. లెఫ్ట్ అంటే ఇలా వెళ్ళాలి, అంటే ఫస్ట్ 1 + 2 3 అవుతుంది, తర్వాత 6 అవుతుంది. ఇది లెఫ్ట్ అసోసియేటివిటీ. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి ఈ ట్రీలో ఇక్కడ ఒక సబ్ ట్రీ వచ్చింది, ఇక్కడ ఒక సబ్ ట్రీ వచ్చింది. ఇది లెఫ్ట్ అసోసియేటివిటీ కాబట్టి దీనికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, దీనికి తక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఓకే, సో లెఫ్ట్ అసోసియేటివిటీ కాబట్టి ఫస్ట్ ఈ ప్లేస్ ఈ డెరైవ్ చేసిన తర్వాత ఇటు వెళ్తుంది. సో కాబట్టి జస్ట్ దీని అయితే మీరు ఇగ్నోర్ చేయండి. సో మనం ఇప్పుడు ఇగ్నోర్ చేయాల్సింది ఏంటంటే ఇది ఇగ్నోర్ చేయాలి, ఇది మన వ్యాలిడ్ పార్స్ ట్రీ అన్నమాట. ఓకే, సో మనము దీంట్లో తీసుకునేది ఏంటి, ఇది సెకండ్ వన్. ఓకే, ఇది మన వ్యాలిడ్ పార్స్ ట్రీ, దీన్ని మనము అసోసియేటివిటీ అనడం జరుగుతుంది. ఓకే, ఇలా మనము అసోసియేటివిటీ చేయవచ్చండి. సెకండ్ వన్ మళ్ళీ ఇప్పుడు ప్రెసిడెన్స్కి అయితే వెళ్దాం. ఓకే ఓకే, సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను. ఈ టెన్స్ టు ఈ ప్లస్ ఈ ఇంటూ ఈ ఇంటూ ప్లస్ ఇంటూ ఇంటూ. చూడండి ఇప్పుడు నేను మీకు ఆపరేటర్ ప్రెసిడెన్స్ తోటి మనము ఎలా దీన్ని అంబిగ్యూటీ అవాయిడ్ చేయాలో చూద్దాం. ఓకే, సో చూడండి దీంట్లో మేజర్గా మనకు ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఈ ఇచ్చిన ఇన్పుట్ ఏముంది మనకి, ఇంటూ దీన్ని మనం తీసుకురావాలి. సో దీంట్లో మనకి రాద్దాం ఒకసారి, ఈ టెన్స్ టు ఈ ప్లస్ ఈ. ఓకే, సో ఇంటూ ప్లస్ ఇంటూ రావాలి కదా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఈ ప్లేస్లో ఇంట్ అయితే తీసుకుంటున్నా, ఇంట్ ప్లస్ ఈ, నెక్స్ట్ ఇంట్ ప్లస్ మళ్ళీ ఈ ప్లేస్లో మనం తీసుకోవచ్చు, ఇక్కడ ఈ ఇంటూ ఈ కూడా ఇచ్చారు కదా, ఈ ఇంటూ ఈ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇంట్ ప్లస్ ఈ అంటే ఇంటూ ఈ, మళ్ళీ ఈ ప్లేస్లో ఏం రాయొచ్చు, ఇంట్ ప్లస్ ఇంట్ స్టార్ ఇంట్. సో చూడండి మనకు కావాల్సిన రిక్వైర్డ్ అవుట్ ఇన్పుట్ అయితే రావడం జరిగింది. ఇంట్ 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 ఇంటూ 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 ప్లస్ స్టార్. చూడండి లెఫ్ట్ మోస్ట్ ఇది లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఓకే, సో సేమ్ ఇంకొకటి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి ఈ టెన్స్ టు ఈ ఇంటూ ఈ. ఓకే, సో ఈ నెక్స్ట్ రైట్ సైడ్ ఏమొచ్చింది, ఇంట్ అయితే వచ్చింది ఈకి. సో ఇప్పుడు మనము రైట్ సైడ్ నుంచి ట్రై చేస్తున్నాం కాబట్టి రైట్ సైడ్ ఏముంది, ఇంట్ కదా. సో ఈ ప్లేస్లో ఇంట్ రాశాను. నెక్స్ట్ మళ్ళీ ఈ ప్లేస్లో ఏం రాయొచ్చు, ఈ ప్లేస్ ఈ అయితే రాయవచ్చు. ఇక్కడ ఏం లేదు, మన కన్వీనియంట్ బట్టి మనం దాన్ని తీసుకుంటున్నాము రిక్వైర్డ్ ఇన్పుట్ రావడానికి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటి, ఈ ప్లస్ ఈ ప్లేస్లో ఏంటి, ఇంట్ స్టార్ ఇంట్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ ఈ ప్లేస్లో మళ్ళీ ఇంట్ తీసుకోవచ్చు, ఇంట్ ప్లస్ ఇంట్ స్టార్ ఇంట్. సో ఇప్పుడు ఏంటి, మళ్ళీ దీంట్లో రైట్ సైడ్ నుంచి వెళ్తే ఈ ప్లేస్లో ఇంట్ వచ్చింది, ఇంట్ ఇంటూ ఇంట్ ప్లస్ ఇంట్. సో ఇది వచ్చేసి లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్, ఇది వచ్చేసి రైట్ మోస్ట్ డెరివేషన్. ఇప్పుడు మనం పాజిటివ్ డ్రా చేద్దాం ఒకసారి, ఇంకా మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకే, సో చూడండి ఈ టెన్స్ టు ఈ ప్లస్ ఈ, నెక్స్ట్ ఈ ప్లేస్లో ఇంట్ అయితే రాసాము, నెక్స్ట్ ఈ ప్లేస్లో ఈ ఇంటూ ఈ. సో మరి ఈ అంటే ఏంటి, ఇక్కడ రాసాము ఇంట్ అని, నెక్స్ట్ ఈ ప్లేస్లో ఇంట్, నెక్స్ట్ రైట్ సైడ్. సో రైట్ సైడ్ ఏంటి, మళ్ళీ ఇది కదా, ఈ టెన్స్ టు
ఈ ఇంటూ ఈ. సో ఫస్ట్ స్టెప్లో ఏముంది, ఈ ప్లేస్లో ఇంట్, నెక్స్ట్ ఈ ప్లేస్లో ఈ ప్లస్ ఈ, నెక్స్ట్ ఈ ప్లేస్లో ఇంట్ రాసాం కదా, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంట్. ఓకే, సో చూడండి, యాక్చువల్గా ఏంటంటే దీనిలో మనకి అంబిగ్విటీ ఉన్నది, ఎందుకంటే 2 డిఫరెంట్ ట్రీస్ అయితే డెరైవ్ చేయడం జరిగింది. సో ఇదొక పార్స్ ట్రీ, ఇదొక పార్స్ ట్రీ. ఇప్పుడు ఆపరేటర్ ప్రెసిడెన్స్ ద్వారా, అంటే మనకి పార్సర్కి కన్ఫ్యూజన్ అవుతుంది అన్నట్టు, ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలని. ఇప్పుడు ఏంటంటే ఆపరేటర్ ప్రెసిడెన్సీలో మనం ఏం చేస్తామంటే, ఒకసారి చూడండి దీనిలో సబ్ ట్రీస్ ఏమున్నాయి. యాక్చువల్గా ఇదొక సబ్ ట్రీ, ఇదొక సబ్ ట్రీ. సో ఇక్కడ ఈ సబ్ ట్రీలో స్టార్ ఉంది, ఈ సబ్ ట్రీలో ప్లస్ ఉంది. స్టార్ ప్లస్లలో రెండింటి ఏది హైయర్ ప్రెసిడెన్స్, ఎక్కువ ప్రెసిడెన్స్ ఏది, స్టార్ కదా. అందుకనే ఈ స్టార్ ఒకటి వ్యాలిడ్, ఇది రిమూవ్ చేయండి. ఓకే, సో ఇది రిమూవ్ చేసినప్పుడు సెకండ్ స్ట్రింగ్, అంటే మనకి ఇచ్చిన దాంట్లో ఈ స్ట్రింగ్ సెకండ్ అయితే వెళ్ళిపోతుంది. ఏది వెళ్ళిపోతుంది, ఇగో ఇది వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది అంటే, ఇచ్చిన దాంట్లో ఈ రైట్ సైడ్ మనకు స్టార్ వచ్చింది, దీంట్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్లస్ వచ్చింది. సో ప్లస్ స్టార్కి స్టార్ హైయర్స్ కాబట్టి ఇది ఒకటి వ్యాలిడ్ అవుతుంది. ఈ విధంగా మనము ఆపరేటర్ ప్రెసిడెన్స్లో అయితే అంబిగ్విటీ రిమూవ్ చేయవచ్చు. సో ఈ 2 టెక్నిక్స్ తోటి అంబిగ్విటీ మనం ఈజీగా రిమూవ్ చేయవచ్చు అండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ ఇట్.